Welcome to the Great Debate. ఆంధ్రప్రదేశ్లో కాపులు ఎటువైపు ఉన్నారు? టీడీపీ జనసేన కూటమికి జై కొడతారా లేదా మళ్ళీ ఫ్యాన్ కిందకే చేరతారా? సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు వద్దన్న పవన్ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? హరిరామ జోగయ్య ముద్రగడలను ఉద్దేశించి జనసేన వ్యాఖ్యలు చేశారా? నా సలహాలు పవన్కి నచ్చట్లేదంటూ జోగయ్య బాయ్ బాయ్ చెప్పారు. తన అవసరం రాకూడదన్న ముద్రగడ వ్యాఖ్యల సారాంశం ఏంటి? అందుకే చేగొండి సూర్యప్రకాష్ పార్టీని వీడారా? రైట్, ఇది వాటి లేటెస్ట్గా జరిగిన పరిణామాల మీద మనకు తెలిసిందే. నిన్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్, చేగొండి సూర్యప్రకాష్ జనసేన వీడి వైసీపీలో చేయడం జరిగింది. సో అవునన్నా కాదన్నా ఏపీలో బలమైన సామాజిక వర్గాలు, అంటే ఆర్థికంగా బలమైన సామాజిక వర్గాలు కమ్మారెడ్డి అయి ఉండొచ్చు, కానీ ఓట్ల పరంగా కాపులు కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళు ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్ళే గెలుస్తారనే ఒక వాదన కూడా రాజకీయాల్లో ఉంది. రైట్, ఈసారి కాపులు ఎటువైపు ఉన్నారు ఏంటి? పవన్ చేసిన వ్యాఖ్యలు కొంత కాపులను ఉద్దేశించి, అంటే సలహాలు ఇచ్చే వాళ్ళు నాకు అక్కర్లేదంటూ చాలా బలమైన కామెంటు తాడేపల్లిగూడెం సభలో చేశారు. అఫ్కోర్స్ ఇండైరెక్ట్గా కొంతమంది ఎవరైనా ముద్రగడ లేదంటే హరిరామ జోగయ్య లాంటి వారు సలహాలు ఇవ్వడం కానీ లేఖలు రాస్తూ ఉండటం కానీ, అటువంటి నేపథ్యంలోనే వారిని ఉద్దేశించి అన్నారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. వైసీపీ నుంచి చేగొండి సూర్యప్రకాష్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు, అదేవిధంగా టీడీపీ నుంచి మురళి గారు, జనసేన నుంచి రాజు గారు, నలుగురు ఉన్నారు. ముందుగా చేగొండి సూర్యప్రకాష్ గారు, అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. సూర్యప్రకాష్ గారు, ఎందుకు మీరు జనసేనలో చాలా కీలకంగానే వ్యవహరించారు, పిఏసీ సభ్యునిగా వ్యవహరించారు, మీ ఫాదర్ని కూడా చాలా గౌరవిస్తారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అన్ని రోజుల పాటు సేవలు అందించి ఒక్కసారిగా ఆ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. మిమ్మల్ని ఏది హర్ట్ చేసింది బాగా? ఎందుకు అంతగా ఇబ్బంది పడ్డారు, అంతగా బాధపడ్డారు? నేను ఏదైతే ఆశించి పార్టీలో జాయిన్ అయ్యానండి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ రాష్ట్రం బాగు కోసం ఆయన యొక్క ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరాను, అవి ఏమీ కూడా కేవలం మాటల వరకే పరిమితం తప్పితే చేతల్లో కూడా ఏమీ చెయ్యని పరిస్థితి, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవటం, ఏకపక్ష నిర్ణయాలు, ఏమండి వ్యక్తులకి సీనియర్స్ కూడా విలువ ఇవ్వనేటువంటి నియంత పరిపాలన, ఏమండి అలాగే పొత్తులాంటి కీలకమైన విషయాల్లో, ఎన్నికల్లో సంబంధించినటువంటి పొత్తులాంటి కీలక విషయాల్లో కూడా కనీసం ప్రాథమికంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా కనీసం చర్చించకుండా ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏదో నియంత పరిపాలన ఉన్నామా అన్నట్టుగా ఆయన ఇష్టానుసారం ఆయన నిర్ణయాలు చేసేస్తూ ఈ పార్టీని నడిపించడంలో ఆయన ఫెయిల్ అయ్యారనే ఉద్దేశంతో అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీలో ఉండటం ఇష్టం లేక అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి సహించలేక భరించలేక ఆ పార్టీని నేను వినడం జరిగింది. అలాగే నాకు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వారితో పనిచేసినటువంటి, వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి అనుభవం అయితే ఉంది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని నేను వారి యొక్క చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీలో నేను జాయిన్ అవడం. పార్టీలో మీకు ప్రాధాన్యత తగ్గిందని వెళ్ళిపోయారా, లేదంటే మీ ఫాదర్ని ఇండైరెక్ట్గా ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారా, అవి మీ ఫాదర్కి తగిలినట్టుగా ఉన్నాయనే ఒక మనస్తాపంతో పక్క వెళ్ళిపోయారా? మా నాన్నగారిని ఆయన తాడేపల్లిగూడెం సభాముఖంగా ఇండైరెక్ట్గా అన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే కాపు సమాజం కూడా అందరూ కూడా విన్నారండి. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. దానికోసం అయితే అది నా వ్యక్తిగతంగా నేను తీసుకుని అయితే పార్టీని పెట్టడానికి అది కారణం కాదు. పార్టీలో అంతర్గతంగా అసలు ప్రజాస్వామ్యం అనేది లేదండి. పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా, ఒక ప్రాంతీయ పార్టీలో కానివ్వండి, ఒక జాతీయ పార్టీలో కానివ్వండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పార్టీలు మనుగడ సాగించాలి అంటే ఒక కన్స్ట్రక్టివ్గా తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల కూడా ఒక కన్స్ట్రక్టివ్గా
ఒక ఆలోచన జరగాలి, ఒక డిస్కషన్ జరగాలి. ఏమండి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ అన్న ఒక వ్యవస్థలో ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టంలో చర్చించి సాధ్యాసాధ్యాలు మంచి చెడులు ఆలోచించడానికి మాత్రమే ఉన్నటువంటి ఆ సంస్థ, ఆ కమిటీలో ఏ చర్చకి కూడా సాధ్యం కాకుండా, చర్చ జరపకుండా, చర్చ జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని దాన్ని జనరల్ బాడీలో ఆమోదం తీసుకున్న తర్వాత మాత్రమే ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాల్ని అనౌన్స్ చేయవలసిన బాధ్యత ఉంది. అటువంటి ఏ బాధ్యత లేకుండా ఆయన ఇష్టానుసారం, ఇది నా పార్టీ, నా డబ్బుతో చేసుకున్న పార్టీ కాబట్టి నా ఇష్టానుసారం నేను నడుపుకుంటాను అంటూ అది ఈ సూర్యప్రకాష్ గారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను భావించడం వల్లే సూర్యప్రకాష్ గారు, ప్రజాస్వామ్యం లేని పార్టీ సూర్యప్రకాష్ గారు బిఎస్సి మెంబర్ గా ఆ పదవిలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నేను భావించడం వల్లే నేను తీవ్రమైన మనస్తాపం చెంది ఆ పార్టీ నుంచి నేను బయటకు రావడం. జనరల్ గా మీరు అన్న కామెంట్స్, మీరు అన్న కామెంట్స్ వారు పెట్టుకున్న పొత్తు కారణంగా, అలాగే ఆ పొత్తు వలన జనసేన పార్టీ కూడా బెనిఫిట్ అవ్వాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఆలోచన కూడా లేకుండా జనసేన పార్టీని నమ్ముకుని ఎంతో మంది కేవలం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, వారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి జనసేన పార్టీ శ్రేణుల్ని నిరాశకు గురి చేస్తూ అధికారానికి ఆమడ దూరంలో ఉండే విధంగా కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా నేను విభేదిస్తూ, ఆయన ఏకపక్ష నిర్ణయాలు నేను విభేదిస్తూ, ఎప్పుడైతే 24 సీట్లు అనౌన్స్ చేశారో ఆ నిమిషమే నేను పార్టీ దూరం. కానీ సూర్యప్రకాష్ గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. సూర్యప్రకాష్ గారు, చిన్న పాయింట్ సూర్యప్రకాష్ గారు, 5 రోజుల ముందు నుంచి కూడా నేను ఆ పార్టీకి దూరంగానే ఉంటున్న విషయాన్ని కూడా మీరు గ్రహించుకోవాలి. రైట్. చాలా మంది 24 సీట్లు మాత్రం చాలా తక్కువ అంటున్నారు. కానీ గతంలో 2019లో మీకు వచ్చిన సీటు ఒకటే కదా, దాన్ని బేరీజ్ వేసుకొని గత లెక్కలన్నీ అంచనాలు వేసుకొని సీట్ల కేటాయింపు ఉంటుంది. దానికి మేబీ మీ అధినేత, మీ మాజీ అధినేత అడ్జస్ట్ అయి ఉంటారు. దాన్ని ఎందుకు ఈ విధంగా తప్పు పడుతున్నారు? ఓకే అండి, మరి అలాగైతే 2019 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారికి 100 సీట్లు వచ్చాయండి. ఆయన బలమైన 100-150 సీట్లు ఉన్న బలం ఉన్న పార్టీ అండి. కేవలం 23 సీట్లు పరిమితం అయిపోయి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ పార్టీ చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆ పార్టీని బతికించింది పవన్ కళ్యాణ్ గారు కాదండి. ఒక బంగారం లాంటి అవకాశాన్ని సీట్ల పరంగా సూర్యప్రకాష్ గారు, సీట్ల పరంగా టీడీపీ తక్కువ ఉండొచ్చు, సీట్ల పరంగా టీడీపీ తక్కువగానే ఉండొచ్చు, కానీ ఓట్ల పరంగా చాలా పెద్దగానే తెలిసి 10% మాత్రమే అధికార వైసీపీకి టీడీపీ డిఫరెన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి అది విషయం. 10% చిన్న విషయం కాదండి. 51% అధికార పార్టీకి ఉంటే వీళ్ళకి ఉన్నదంతా 38% సంథింగ్ ఎంత వచ్చింది. 10% ఎక్కువ శాతం డిఫరెన్స్ అండి. ఏమంటే చిన్న విషయం కాదు అది. అంత 10% డిఫరెన్స్ లో కేవలం 23 సీట్లు మాత్రమే సాధించుకున్నాడు. చాణక్యుడు అని చెప్పుకున్నాడు, అపర చాణక్యుడు అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పార్టీది ఏమాత్రం బలమైన పార్టీ అని చెప్పేసి ఆ పార్టీతో పొత్తుకి ఈయన వెళ్ళి ఈయన తగ్గి ఆయన తగ్గించుకోవడమే కాకుండా పార్టీ బలాన్ని తగ్గించి అందరినీ మనోస్థైర్యాన్ని కూడా తగ్గించి మన బలం ఇంతే, మనకు అసలు ఏమాత్రం బలం లేదు, గతంలో నన్ను నెగ్గించుకోలేకపోయారు, కేవలం నెగ్గించుకోపోయారు, కేవలం మన ఒక్క సీటే ఇచ్చారని మన బలహీనతల్ని మనమే చెప్పుకొని ప్రత్యర్థి ముందు మన బలహీనతను మనమే ఒప్పుకొని, అంటే ప్రత్యర్థి అంటే మిత్రుగా ఉన్నటువంటి ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సమక్షంలో మన యొక్క బలహీనతను మనమే ఒప్పుకొని జనసేన పార్టీని మనమే తగ్గించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. ఆయన మన పార్టీ కేవలం ఒక్క సీట్లకే పరిమితమైంది. ఓకే, తర్వాత దాన్ని ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఏ రోజైనా ఈ పార్టీని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కానీ నారాయణ మనోహర్ కానీ ఏ రోజైనా ప్రయత్నం చేశారా? ఏ ఇన్ఛార్జ్ తోటి అలా కనీసం సంవత్సరానికి 10 నిమిషాలైనా ఇన్ఛార్జ్ తోటి ఎప్పుడు మాట్లాడిన సందర్భం అయితే ఉందా? కనీసం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ మాతోటే కనీసం 10 నిమిషాలు కూడా మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను 6 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంగా ఆయనతో ప్రయాణం చేస్తే పార్టీలో నాకు ఇచ్చింది కేవలం 33 నిమిషాలు మాత్రమే. 30 నిమిషాలు ఒకసారి 2 నిమిషాలు, ఒకసారి 1 నిమిషం. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక బిఎస్సి మెంబర్ తోటి అతను నేను ఒక ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇన్ఛార్జ్ అసలు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, పార్టీని ఏ రకంగా బలోపేతం చేస్తున్నారు, మీరు బూత్ కమిటీలు వేసారా లేదా,
ఏం జరుగుతుంది పార్టీలు మీరు ఎన్ని గ్రామాలు తిరిగారు ఏమిటన్న విషయాన్ని ఏ రోజున ఇన్ఛార్జితో కానీ సూర్యప్రకాష్ గారు, సూర్యప్రకాష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సూర్యప్రకాష్ గారు, క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఉమ్మడిగా క్యాండిడేట్లు అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ వారం 10 రోజులు అటు ఇటుగా అవుతుంది. కానీ అప్పుడు మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎందుకు ఇన్ని రోజులు టైం తీసుకోవాల్సి వచ్చింది? మీరు అప్పుడే వ్యతిరేకించి బయటకు వచ్చి ఉంటే ఇంకా కొంచెం మీరు మీ వాదన బలంగా ఉండేది కదా. క్యాండిడేట్లని ప్రకటించడం నాకు సంబంధం ఉందండి. క్యాండిడేట్లు అనేది ఆయన 24 అన్న అంకె వల్ల నేను అదే అంకె కూడా ఆ రోజుగా వచ్చింది. ఆయన 40 సీట్లు తీసుకుంటారు, 40-50 సీట్లు తీసుకుంటే కనీసం దాంట్లో ఒక 5 సీట్లు 30 సీట్లు 30 మంది 25 మంది నెక్కే అవకాశాలు ఉంటాయి. ఆ 25 మంది 30 మంది అసెంబ్లీలో మన రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు ఉంటే మన భవిష్యత్తులో పార్టీ బలపడడానికి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం పార్టీతో కలిపి 88 మ్యాజిక్ ఫిగర్ ని జనసేన పార్టీ మెంబర్స్ ఎమ్మెల్యేస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటారు. అప్పుడు మాత్రమే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దారికి వస్తాడు. ఖచ్చితంగా ఈయన కూడా పవర్ షేరింగ్ ఉంటుంది, ఈయన కూడా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందని మేము భావించాం. అటువంటి అవకాశం లేకుండా 24 సీట్లు ఈయన పరిమితం చేసుకుని ఆయన తగ్గించుకుని పార్టీని లోపు చేసి తెలుగుదేశం మంది పార్టీని లోపు చేసి మన తాడేపల్లిగూడ మీటింగ్ లో ఆయన కించపరచుకోవడం కానీ పార్టీని కూడా కించపరిచే విధంగా ఆయన ఎందుకు ఈ రకంగా చేశాడనేది ఆ విషయంలో కూడా చేయాలని మనస్తాపం చెందిన విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేసుకుంటాను. రైట్ మురళి గారు, లాస్ట్ టైం ఏం జరిగిందో మీకు తెలిసిందే. అంటే ఈ కాపులు ఎవరికి మద్దతు పలికారు ఏంటంటే పక్కన పెట్టినట్లయితే మీకైతే మీ ఇద్దరు విడివిడిగా కంటెస్ట్ చేయడం వల్ల చాలా దెబ్బతిన్న పరిస్థితి అయితే అది వాస్తవం. చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయిన పరిస్థితి అయితే లాస్ట్ ఎలక్షన్స్లో జరిగింది. ఈసారన్నా మిమ్మల్ని ఆ సామాజిక వర్గం ఆదరిస్తుందని నమ్మకం ఉందా మీకు? మీరు కాపు సంఘ నేతకు కూడా ఉన్నారు. వెంకట్ గారు, మీకు ప్యానల్ సభ్యులకు బీఆర్కే న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే చేగొండి సూర్యప్రకాష్ గారు మాట్లాడుతూ చేగొండి సూర్యప్రకాష్ గారు తానని తాను తగ్గించుకుంటూ ఈరోజు కాపులను తగ్గించాడు అని మాట్లాడారు. మరి గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఏం చేసింది కాపులకు అనే విషయాన్ని ఒకసారి మాట్లాడాలి. రెండవసారి పార్టీ నాయకత్వం కాదు. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ కేవలం 24 సీట్లు ఇచ్చారు అనే ఉద్దేశంతో, దానికి సమ్మతించారనే ఉద్దేశంతో మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ని విమర్శించడం చాలా తగదు మీకు. ఎందుకంటే మీకు కేవలం మీకు సీటు రాదు, ఈ పొత్తులో మీకు భాగం లేదు అనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చారు. మీకు కాపుల అభివృద్ధి మీకు ముఖ్యం కాదు, కేవలం మీ అభివృద్ధి మాత్రమే మీకు ముఖ్యం. ఆ రోజు పెద్దలు హరిరామ జోగయ్య గారు 2009లో ఆ రోజు చిరంజీవిని ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా దూషించి బయటకు వచ్చారో కూడా మనమంతా గమనించాం. వీరికి కాపుల అభివృద్ధి నిజంగా కాంక్షించేవారైతే వీరికి అధికారం కాదు, కాపుల అభివృద్ధి ముఖ్యమా? కాపుల అభివృద్ధి ముఖ్యమైతే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు చేరే వ్యక్తివి కాదు. గత 4.5 సంవత్సరాల కాలంలో కాపుల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందంటారు? మరి ఏం చేసిందని మీరు వైఎస్ఆర్ పార్టీలో చేరారో దానికి వివరణ ఇవ్వాల్సినదిగా మిమ్మల్ని కోరుతున్నా సూర్యప్రకాష్ గారు. అంతేకాకుండా కేవలం మీ స్వలాభం కోసం పార్టీలు మారుస్తూ ఈరోజు కాపులని ఏదో కాపులను ఉద్ధరిస్తామని మీరు మాట్లాడడం తగదు. ఈరోజు రాష్ట్రంలో మీరు కాపు సంక్షేమ సేన అని మీ తండ్రి గారు పెట్టి కాపుల కోసం ఏం చేశారు? మీ అభివృద్ధి కోసం, మీ రాజ్యాధికారం కోసం, కేవలం మీ రాజ్యాధికారం అంటే మీ కుటుంబం ఏదో పదవులు పొందడం కోసం మీరు ఈరోజు రాజకీయాల కోసం కులాన్ని వాడుకుంటున్నారే తప్ప నిజంగా కాపుల కోసం చేసేటట్లయితే గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనటి విధంగా కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్లు ఈబీసీ ఇస్తే 5% ఇవ్వడం నిజం కాదా?
ఈ రాష్ట్రంలో కాపు భవన్ల కోసం ఎన్నో కోట్ల రూపాయలను వెచ్చించడం నిజం కాదా? కాపులకు రుణాలను ప్రకటించడం నిజం కాదా? కాపులకు జేసీబీలు, వాటర్ ప్లాంట్లు, కాపు మహిళలకు టైలరింగ్ కోసం ఇచ్చినటువంటి అనేక కుట్టు మిషన్లు అయితేనేమి, ఐఏఎస్ ఐపీఎస్ కోసం మురళి గారు ట్రైనింగ్ ఏర్పాటు మురళి గారు చేయడం గాని, మురళి గారు కాపులకు ఇవన్నీ ఏ జరిగి రోజైనా ఉంటే ఏ ప్రభుత్వమైనా మురళి గారు విదేశీ విద్య కోసం ఒక్క మురళి గారు, రూపాయి ఇచ్చినటువంటి పాపాన పోయిందా? Please మరి take my point. 10 మురళి గారు, లక్షల రూపాయల వరకు మురళి గారు. కాపులకు విదేశీ విద్య కోసం రుణాలు ఇచ్చింది నిజం కాదా? మరి ఇన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరకుండా మీరు మురళి గారు కాపులకు కేవలం ఒక్క రూపాయి Please make సహాయం my point. కూడా Please let me make my చేయనటువంటి point. మీరు వైఎస్ఆర్ మురళి గారు. పార్టీని, ఆ జగన్ పార్టీలో చేరడం ఇది మీ నియంతృత్వ ధోరణి కాదా? మీరు కాపులను వాడుకోవడం మీ కుటుంబ మురళి గారు, అధికారం కోసం, మురళి గారు. మీరు ఏదో సాధించడం కోసం మురళి గారు ఈరోజు కాపు ఇవన్నీ కులానికి చేసుంటే మీరు బయటికి వెళ్ళి మీ అధికారం రాదు, మురళి గారు ఎమ్మెల్యేగా గెలవలేను, మురళి గారు సీటు రాదు అనే ఉద్దేశంతో మీరు బయటకు వెళ్ళడం టీడీపీ హయాంలో మురళి గారు ప్లీజ్ రాష్ట్రం యావత్తు కాపు కులం నా పాయింట్ వినాలి మీరు. ఆయన టీడీపీ ఈరోజు టీడీపీ ప్యానెల్ రాయలసీమలో దాదాపు ప్యానెల్ 35 లక్షల మంది బలిజలుంటే ఈ బలిజనులందరినీ కూడా మీరు మోసం చేయలేదా? ఈ రోజు మురళి గారు. కేవలం పవన్ కళ్యాణ్ ని ఒక నియంతృత్వ ధోరణి అంటూ ఆయన్ని మీరు మురళి గారు మీరు చెప్తున్నా కానీ నా మాట వింటలేదు. ఆయన మురళి గారు ఈరోజు ప్లీజ్ కాపు కులం ప్లీజ్ మురళి గారు మీరు కాపుల కోసం చాలా చేశారు మీ రూలింగ్లో, అంటే 2014-19 మధ్య కాపుల కోసం చాలా యాక్టివిటీస్ చేశామని చెప్తూ ఉన్నారు. కానీ అవన్నీ చేసింది నిజమే అయితే మీకెందుకు ఆ 23 సీట్లుగా పరిమితం కావాల్సి వచ్చింది? ఖచ్చితంగా వాళ్ళు ఆ సమాజ వర్గం ఓట్లు చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు 23 సీట్లకు ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది మురళి గారు? అంటే మీరు ఏం చేశారు కాపు కులం కోసం? మీరు సాధించింది ఏంటి? నాకు అవకాశం మీ నాన్నగారు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం సాధించారు? కాపు కులం కోసం ఏం చేశారు? మరి తిరిగి మీరు తగుదునమ్మా అంటూ ఈరోజు కాపు కులాన్ని ముందరకు పెట్టుకొని మీరు భవిష్యత్తులో కాపు అని చెప్పుకోవడానికి కూడా అనర్హుడు అని మేము ఈ తెలియజేస్తున్నాం. ఓకే నేను ముర- చెప్తున్నా మీరు వెంకట్ గారు నాకు అవకాశం ఈరోజు make your point. సూర్యప్రకాష్ గారు. తెలుగుదేశం పార్టీలో నిజంగా కాపు కులం కోసం ఒక అవకాశం. మీకు అధికారం వద్దు, ఓకే మురళి గారు కేవలం మురళి గారు మీకు రాజ్యాధికారం వద్దు. మురళి గారు మీరు మీ చెప్పుకుంటూ కుటుంబం, పోతున్నారు కానీ వింటలేదు మీ మురళి గారు. ఎమ్మెల్యేగా నేను పోటీ చేయను. Please maintain నేను the ఏ debate పార్టీలో decorum. చేయను. కాపుల కోసం నేను పాటుపడతానని మీరు ఎందుకు ముందుకు రాలేదు? సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. సూర్యప్రకాష్ గారు. కాపుల కోసం ఏం మురళి చేశారు? గారికి నేను కరెక్ట్గా చెప్తాను. మీరు పవన్ కళ్యాణ్ కరెక్ట్గా లేదా ఇతరులను మీరు మాట్లాడడం మీరు చాలా చాలా తప్పు. చెప్పారు. ఇకనైనా మీరు మార్చుకోండి. పాపు, మీకు పాపు, గౌరవం పాపు ఉండాలంటే, అన్నారు. సమాజంలో విలువ ఉండాలంటే, ఓకే. కాపు కులంలో మీకు ఒక ప్రాధాన్యత ఉండాలంటే ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. కాపుల కోసం ఒక్క రూపాయి కేటాయించినటువంటి వైఎస్ఆర్ పార్టీని, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీరు పొగుడుతున్నారే, ఇది మీ నియంత్రిత ధోరణి కాదా? కాపు కులాన్ని తీసుకొని వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ పంచన చేర్చడం కాదా? మీరు మరీ కాపు కులం కోసం మురళి గారు, వచ్చి మురళి గారు, అందరి please. ముందు మాట్లాడుతుంటే Please, wait, please. సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఇతరులు చెప్పేది కూడా వినాలి మీరు. ఇతర ప్యానలిస్ట్ చెప్పేది కూడా వినాలి. మురళి గారు this is not the right way. కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని చేయడం ఇకపైనా తగ్గించుకోండి. సూర్యప్రకాష్ గారు ఒక కాపు కులస్తునిగా, ఒక కాపు నాయకుడిగా ఈ రోజు సూర్యప్రకాష్ గారు నేను మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వండి. ప్లీజ్ మాట్లాడండి. సూర్యప్రకాష్ గారు మాట్లాడండి. మురళి గారు చాలా సంతోషం సార్. మీరు చాలా కాపు గురించి చాలా అభిమానంగా మాట్లాడినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఒక కాపు కోసం నేను కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీ చంద్రబాబు నాయుడు కమ్మ చంద్రబాబు నాయుడు గురించి నేను మాట్లాడుతాను. ఏమండి, వంగవీటి మోహన్ రంగా గారు కోప మాట్లాడండి. ఊరుకోండి మీరు మాట్లాడే చెప్తున్నాను సమాధానం. కోపంగా మాట్లాడి ఊరుకోండి. మురళి గారు మేము చేతులెత్తి నమస్కరించినటువంటి మేమే ఈ రోజు ఇదే నోటితో మిమ్మల్ని దూషించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారిని లేదా కాపు కులాన్ని అడ్డం పెట్టుకోవద్దండి. మీ రాజకీయాలు మీకు దమ్ముంటే, మీకు జనబలం ఉంటే, మీకు ప్రజాబలం ఉంటే, మీకు గెలవగలిగే సత్తా ఉంటే డైరెక్ట్ గా ఎన్నికల్లోకి రావాల్సిందిగా కోరుకుంటూ ఇకనైనా ఇట్లాంటి కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని చేసే
రాజకీయాల్ని ఆపాల్సిందిగా మీకు విన్నవిస్తూ ఇంకా మీరు తిరిగి వస్తారని, మీరు కాపు కులంకు మంచి చేయాలని ఉంటే నిజంగా తిరిగి వస్తారని, ఈ పదవులకు పార్టీలకు రిజైన్ చేసి కేవలం కాపుల కోసం పాటుపడతారని, పాటు పడితే మేమంతా కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్పీక్ వన్ బై వన్ ప్లీజ్. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. మార్చుకోండి. నీ ఒక్కడికి వస్తున్నా కదా నీకు డిబేట్. నువ్వు చెప్పాల్సింది చెప్పావు. నా సమాధానం రైట్. సమాధానం కూడా వినవు. హరిరామ్ తోగే గారు కానీ ఆయన కొడుకులకు కానీ ఇక్కడ పదవులు ఆశించి జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదు. మీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు బెనిఫిట్స్ ఇచ్చి ఏ ప్యాకేజ్ ఇచ్చి ఆయన రైట్. ఇటీవల జరిగిన పరిణామాల మీద మాట్లాడుతున్నాం. పర్టికులర్గా ఏపీలో అంటే ఓట్ల పరంగా బలమైన సామాజిక వర్గం కాపులు ఎటువైపు నిలుస్తారు, ఎవరికి ఏ పార్టీకి చేకూడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. లేటెస్ట్గా జరిగిన పరిణామాలు, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో. రైట్. కాంగ్రెస్ నుంచి సైదా గారు ఉన్నారు. సైదా గారు, ఈ రెండు పార్టీలే మీరు అవునన్నా కాదన్నా టీడీపీ, జనసేన, వైసీపీ చాలా పవర్ఫుల్గా చాలా బలంగా ఉన్నాయి. ఈ రేసులో మీకు అసలు మద్దతు ఇచ్చే వ్యవహారం ఉందా? అసలు కాపు ఓట్లు కొన్నైనా పడతాయా మీకు కాంగ్రెస్కి? వెంకట గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు అన్న సూర్యప్రకాష్ గారు, జేఎల్ మురళి గారు, జనసేన నాయకులు రాజు గారు, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభరాత్రి. ఈరోజు ఈ ఎన్నికల సందర్భంగా, అలాగే ఈ పొత్తుల సందర్భంగా ఒక మంచి డిబేట్ నిర్వహించినందుకు ముందుగా మీకు బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఏకైక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. అయితే ఈ సామాజిక వర్గం రాజకీయంగా మొట్టమొదటి కూడా కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ కాపులకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి కాపు సామాజిక వర్గంలో నాయకత్వం పెంచినటువంటి విషయం మీరు ఒకసారి ఈ సందర్భంగా గమనించాలి. కె శివశంకర్ గారు కేంద్ర మాజీ మంత్రి, బిహెచ్ హనుమంతరావు గారు పిసిసి అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు, అలాగే వంగవీటి రంగా గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అభిమానించేటువంటి నాయకుడు వంగవీటి రంగా గారు, అలాగే పల్లం రాజు గారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి కేంద్ర మాజీ మంత్రి. సైదా గారు, అదంతా గతం అండి. సైదా గారు మర్చిపోవద్దు, అదంతా గతం. చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా కొట్టుకుంటున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంఖ్యలో కొంతమంది చేరారు, మరి కొంతమంది ఏమో జగన్ సంఖ్యలో చేరి భజన చేస్తూ ఉన్నారు. నేను అందుకనే ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి అత్యంతగా ప్రాధాన్యత ఇచ్చి పార్టీ పదవుల్లో, మంత్రుల్లో బొత్స సత్యనారాయణ గారు, చిరంజీవి గారు, ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పేర్లు, అనేక మంది జిల్లా అధ్యక్షులుగా, పిసిసి అధ్యక్షులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మరి గవర్నర్లుగా నియమించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అయితే ఈరోజు ఎలా ఉందంటే చూస్తూ ఉంటే ఈ సామాజిక వర్గం, ఎందుకంటే రెడ్లు కమ్మల తర్వాత ప్రధానమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఆర్థిక వనరులు కానివ్వండి, చైతన్యవంతమైనటువంటి విషయంలో కానివ్వండి, పొలిటికల్ ఐడియాలజీ ఉన్నటువంటి సామాజిక వర్గం ఈరోజు మరి ఇంత శాతం ఉండి కూడా, ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే కులం పునాదుల మీద మనం నిర్మించలేము సమాజాన్ని. కులం పునాదుల మీద నా పాయింట్కి మీరు ఆన్సర్ చేయలేదు. మీకు కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లు పడే అవకాశం ఉందా లేదా ఇప్పుడున్న సినారియోలో ఇన్ని పార్టీల పవర్ని తట్టుకొని? అది నా పాయింట్. అంటే ఒకటండి, కోర్సు మాత్రం మీరు చెప్పినట్లుగా వెంకట గారు మీరు చెప్పినట్లుగా వాస్తవంగా రెండు పార్టీల పరంగా వైసీపీకి, ఇటు టీడీపీకి, ఇటు జనసేనకి, ఈ మూడు పార్టీలతోటి కాపులు చీలిపోయారు. సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నటువంటి కాపులు కొంతమంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ విషయం వాస్తవాలు గ్రహిస్తున్నారు కాపు సోదరులందరూ కూడా. మన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మనకి మనుగడ, మన గౌరవం దక్కింది.
అనేటువంటి ఒక భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అలాగే కాపు సామాజిక వర్గంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి విషయం వెంకట గారు. మా శాతం మరి మాకు ఎన్ని ఓట్లు వస్తాయా, కాపుల్లో నుంచి మరి ఎంత శాతం మాకు ఓట్లు టర్న్ అవుతాయా అనే విషయం మనం ఎన్నికల్లో ఆలోచించాలా. కానీ ఇప్పుడు మాత్రం కొంత ఇప్పుడు సూర్యప్రకాష్ గారు చెప్పారు, ఆయన జనసేన పార్టీలో పిఎస్సి మెంబర్గా ఉండి ఆయన పడినటువంటి ఇబ్బందులు బాధలు చెప్పాడు. అలాగే మురళీ గారు మాట్లాడుతూ మరి కాపు సామాజిక వర్గం ఆయన ఒక తెలుగుదేశాన్ని కొమ్మునేసుకొని ఆయన మాట్లాడాడు. మరి ఇంకొక ఆయన జనసేన రాజు గారు ఆయన మాట్లాడుతాడు, మనం వినాలా? సరే, ఎనీహౌ ఏది ఏమైనా ఈరోజు కాపు సామాజిక వర్గం చైతన్యవంతం అవుతా ఉంది. ఒక ట్రెడిషనల్ ఓటు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరలా కాపులు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది 2024 ఎన్నికల్లో. ఎందుకంటే మనం చూసాం, ఈరోజు జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లే తీసుకున్నాడు, ఈయన కాపులందరినీ కూడా తెలుగుదేశాన్ని తాకట్టు పెట్టారని చెప్పి మరి సూర్యప్రకాష్ గారు వాదన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా పొలిటికల్లో ఏమైనా జరగవచ్చు, మనం చెప్పలేము. 1 సీటుగా 2 సీట్లుగా 24 సీట్లుగా ఆయనకు బలం అర్థమైపోయింది. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఆయన 1 సీటు గెలిచి ఆ 1 సీటు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాన్ఫర్ట్ ఏం చేయనటువంటి పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వస్తే పవన్ కళ్యాణ్ రైట్ రాజు గారు మీ పార్టీలో నియంత్రిత ధోరణి ఉందని, మీ పార్టీ అధినేత నియంతలా వ్యవహరిస్తున్నారనేది సూర్యప్రకాష్ గారి ఆరోపణ. ఇందులో ఇది నిజం కాబట్టి బయటకు వచ్చాను అంటున్నారు ఆయన. రాజు గారు, మ్యూట్లో ఉన్నట్టు చూసి చెక్ చేసుకోండి ఒకసారి. రాజు గారు, మీ సెల్ మ్యూట్లో ఉన్నట్టుగా చూడండి ఒకసారి. ఓకే సార్. నమస్తే సార్, అందరికీ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. రైట్, మేక్ యువర్ పాయింట్. సార్, అది మన చేగండి సూర్యప్రకాష్, నమస్తే సార్. మీకు ప్రత్యేకించి మీరు గత వీడియోస్ ఒకసారి మీరు అన్ని కూడా మీరు చెక్ చేయడం కూడా జరిగింది సార్. నియంత్రిత ద్వారానే పవన్ కళ్యాణ్ గారిది అయ్యి ఉంటే మరి వైసీపీ పార్టీది ఏమై ఉంటుంది సార్? మీరు చెప్తారు కానీ మామూలుగా మీకు ఒకసారి చెప్తున్నాను. మీకు పవన్ కళ్యాణ్ గారు నియంత్రిత ద్వారంతో కూడుకున్న వ్యక్తి అయితే మిమ్మల్ని ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా చేశారు. అదేవిధంగా పిఎస్సి సభ్యులుగా కూడా గౌరవించారు. మనకిచ్చిన మన పదవుల్ని పార్టీకి ఏ రకంగా మనం యూజ్ చేసాం, పార్టీకి అధ్యక్షుల వారే అన్నీ చెప్పాలి, అధ్యక్షుల వారే మనకి ప్రతి దాంట్లోని మన డెసిషన్ ఆయన నుంచి చెప్పాలి అనేది ఏ పార్టీలో నడుస్తారు. గ్రౌండ్ లెవెల్లో మనం పనిచేయాలి, తద్వారా పార్టీకి ఒక మంచి పేరు తీసుకురావాలి. అటువంటి పనులు ఏవి కూడా మనం చేయకుండా ఈరోజు నిన్నటి వరకు జనసేన పార్టీ ఒక తీపి పార్టీ, మీరు వైసీపీకి చేరిన వెంటనే ఒక చేదు పార్టీ, అలా అటువంటి మాటలు మార్చేవారిని నియంత్రిత ధోరణి కాదు సార్. వాటికి మేము చెప్పే పదాలు కూడా వేరేగా ఉంటాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీ ఒక రాక్షస పార్టీ. వైసీపీ పార్టీలో చేరాలంటే ఏదైనా ఒక దొంగ అయి ఉండాలి, అక్కడికి వెళ్ళాలంటే ఒక ముడుపులు ఇవ్వాలి. కానీ ఈరోజు మీరు ఏ ముడుపులు అయితే పట్టుకుని ఒక వైసీపీ పార్టీకి వెళ్ళారు, మీరు ఏ పనులు చేసి అయితే ఆ పార్టీని సమర్థిస్తున్నారు, ఇటువంటి మాటలన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకుని జనసేన పార్టీ మీద కానీ ప్రత్యేకించి మా అధ్యక్షుల వారి మీద మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక కడిగిన ముత్యం. ఆయన ఒక కష్టపడ్డ సంపాదనలోంచి ₹1 తీసి పార్టీని నడిపాడు తప్ప మీ దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా సరే పార్టీని నడపాలని చెప్పేసి అన్న చేసుకున్నాడు. కష్టపడి జన సైనికులు, అదే విధంగా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కష్టంతో నడుపుతున్న పార్టీ జనసేన పార్టీ. మీరు మాట్లాడుతున్న మాటలు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి చెప్తున్నాను సార్, కాపులు నిజంగా మన పార్టీని కాపులే నిజంగా గనక చేసుంటే, ఒక మోసుంటే 2019 ఎలక్షన్లో కళ్యాణ్ గారు అనే వ్యక్తి కష్టంతో పార్టీని నడుపుతుంటే నిజంగా మనం 130 స్థానాల్లో మనం పోటీ చేస్తున్నాం. మన పార్టీకి వచ్చిన ఓట్ షేర్ ఎంత మనం చూసాం. అదేవిధంగా టీడీపీకి వచ్చిన ఓట్ షేర్ ఉంది. ఇంతమంది కాపులే కనుక 5 పాయింట్ దాంట్లో మనకి ఇతర కులాల నుంచి ఖచ్చితంగా పర్సెంటేజ్ వచ్చింది. అంటే కాపులు ఎంతమంది మనం పనిచేస్తుంటారు. కానీ ఈ రోజు ప్రతి కాపు కులం ఓన్ చేసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని కులాలు కూడా ఓన్ చేసుకునే పరిస్థితిలో ఈ రోజు జనసేన పార్టీకి ఒక కాపు ముద్ర వేసేయాలనే ప్రధాన కారణంతో మీరు ఎటువంటి ఎలిగేషన్స్ చేసి
పక్క పార్టీ వైపు తేరని చెప్పేసి మేము మా జనసేన పార్టీ తరఫున మేము చెప్తున్నాం సార్. రైట్, సూర్యప్రకాష్ గారు సరే మీకు సంబంధించి సూర్యప్రకాష్ గారు. వెంకట్ గారు నాకు అవకాశం ఉంది. రాజు గారికి ప్లీజ్ మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి, చెప్తాను. మాట్లాడండి ప్లీజ్. ఏమంటారా రాజు గారు? నమస్కారం, చాలా సంతోషం. మీ అందరితో కూడా మనతో కలిసి నెట్వర్క్ మీతో అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నేను కళ్యాణ్ గారిని ప్రజాస్వామ్యబద్ధంగా నేను నడపట్లేదు పార్టీ అన్నాను తప్ప ఆయన జేబులో డబ్బు ఖర్చు పెట్టలేదు, లేకపోతే ఇంకోటి నేను అనలేదండి. మీకు కాస్త చూసుకోండి. మీరు ఒకసారి మీరు ఒక డిబేట్ కి ఏమన్నా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఏమన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. రాజు గారు మాట్లాడలేదు, మధ్యలో మీరు అంటేస్తారా? కానీ మీరు ఒకటి అన్నారు అంటే ఇప్పటి వరకు పార్టీలో ఉండి ఇప్పుడు వరకు మంచిగా ఉండి బయటికి వెళ్ళి వెంటనే విమర్శిస్తున్నారు. ఇప్పుడు చెడ్డోళ్ళు అయిపోయారా? అదే వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు దొంగల పార్టీ అన్నారు, ఇప్పుడు మంచిది అయిపోయిందా అన్నారు. సరే, ఆ విషయం నేనన్న విషయం పక్కన పెడితే 2018లో మీ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2018లో గుంటూరులో సభ పెట్టి నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఎంత దారుణంగా విమర్శించారో, ఎంత దారుణంగా తిట్టారో, మా తల్లి గారిని దారుణంగా మీరు కూడా మర్చిపోయారమ్మా సార్. వినండి, మేమంటాగలం పార్టీ గురించి కానీ ఆయన మాట్లాడలేదు. ఈ రోజు ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఈ రోజు రాష్ట్రంలో మీ నోటితో మీరన్న రాక్షస పాలన నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని ఒక్కరు మాత్రమే మాట్లాడండి, ఇద్దరు మాట్లాడటం వల్ల ఏమి వినిపించదు. ప్లీజ్ రాజు గారు, ప్లీజ్ వెయిట్. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రాజు గారు వెయిట్ చేయండి ప్లీజ్. సూర్యప్రకాష్ గారు, ఈ రోజు మీకు మంచోడు అయిపోయాడు మీ నాయకుడికి. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఆయన అది కూడా చెప్పారు, నాకు జరిగిన అవమానాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఒకే ఒక కారణంతో ఈ రోజు తెలుగుదేశంలో కానీ ఈ రాష్ట్రాన్ని రాజు గారు ప్లీజ్ సహకరించాలి. మీరు డిబేట్ కి మధ్యన మీకేమైనా ప్లీజ్ స్పీక్ వన్ బై వన్ ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ప్లీజ్ రాజు గారు వెయిట్ చేయాలి మీరు. రాజు, సూర్యప్రకాష్ గారు, ఒక్కసారి మీకు డిబేట్ మీకు మొట్టమొదటి చెక్ చేసుకోమని చెప్తున్నాను సార్. మేము మాట్లాడలేమా? రైట్. ఆ రోజు మీ అధ్యక్షుడికి చెడ్డోళ్ళు అయినా నారా చంద్రబాబు, నారా లోకేష్ ఇవాళ మంచోళ్ళు అయిపోయారా? ఆ రోజు 1,00,000 కోట్ల అవినీతి పనులు చేసిన ఇవాళ దేవుళ్ళు అయిపోయారా? ఈ రోజు నిజాయితీ బోర్డు అయిపోయారు నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజుకి ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు వచ్చి మార్పేంటి అంటే ఆ రోజు 1,00,000 కోట్లు దొబ్బేసాడు. ఈ రోజు నిజాయితీ బోర్డు ఏ రకంగా అయిపోయాడు నారా చంద్రబాబు నాయుడు? మీ అధ్యక్షుడు మీకు అదే చెప్తున్నాను సార్, మీకు అదే చెప్తున్నాను. 1,00,000 కోట్లు దొబ్బేశారు, 1,00,000 కోట్లు దొబ్బేశారు అని చెప్పేసి అన్నారు. ఈ రాష్ట్రాన్ని నమ్మి మీకు అప్పచెప్పాం. మీరు సరిగ్గా మీకు నేను సింగల్ గా పెడుతున్నాను. మీకు నేను 2014 మీకు సపోర్ట్ చేసి మీ గవర్నమెంట్ ఫామ్ చేయడం సహకరించాం. మీరు గవర్నమెంట్ మాకు మేము చేసిన సహకారాన్ని పక్కన పెట్టి మాకు వ్యక్తిగతమైన వాటి మీద మా అధ్యక్షుల వారు విమర్శించారు. ప్లీజ్ రాజు గారు, ప్లీజ్ వెయిట్. మాట్లాడివ్వండి, సూర్యప్రకాష్ గారిని మాట్లాడివ్వండి. బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు ఒకసారి లైవ్ టెలికాస్ట్ ఒకసారి రివ్యూ చేసి చూసుకోండి సార్. ఒకసారి సూర్యప్రకాష్ గారు, మీరు నిన్న మొన్నటి వరకు మీరు ఐడెంటిటీ లేని పర్సన్ చేకొండ హరిరామజోగయ్య గారు ఒక పుత్రుడిగా మీరు ఉన్నారే తప్ప మీకు చేకొండ సూర్యప్రకాష్ స్టేట్ లో ఎక్కడ కూడా మీకు ఒక ఐడెంటిటీ లేదు. మీకు ఐడెంటిటీ క్రైసిస్ తో ఈ రోజు మన జనసేన మీద ఒక ముద్ర వేసేసి మా
మా తండ్రి మాకు మీ తండ్రి గారికి ఉంది సార్ ఐడెంటిటీ. మీరు అన్నారు నా దానికి దీనికి నా తండ్రి గారికి సంబంధం లేదు. నా ఐడెంటిటీని కోరుకుంటున్నాను. ఆ ఐడెంటిటీ రావాలంటే జనసేన మీద ముద్ర వేయాలి. అటువంటి ముద్రలో చేసిన పార్టీ సార్ ఇది. మీరు వైసీపీకి వెళ్తున్నారు దొంగల పార్టీ, నేను వాళ్ళ దాకా రాక్షస పాలన. ఈ రోజు రైట్ రైట్ మురళి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డెకరం. మురళి గారు మీరు ఇందాక వరుసగా చెప్పుకుంటూ పోతున్నారు, నా మాట వింటలేదు. ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నా మాట వినిపించినప్పుడు కొంచెం ఆగండి. మీరు అలా చెప్పుకుంటూ ఫ్లోలో వెళ్ళొద్దు ప్లీజ్. మురళి గారు మీరు 2014-19 మధ్య కాపుల కోసం టీడీపీ చాలా చేసిందని చెప్తున్నారు, చాలా పథకాలు వరుస పెట్టి చెప్తూ ఉన్నారు. కానీ అదన్నీ నిజమే అయితే 2019 ఎన్నికల్లో మీ పార్టీకి అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. దీనికి ఆన్సర్ చేయండి మురళి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల్లో ఒక్క అవకాశం అని అనగానే మురళి గారు మీ వాయిస్ వినిపించట్లేదు. మురళి గారు మీ వాయిస్ వినిపించట్లేదు ప్లీజ్. తెలుగు రైట్ చెప్పండి ప్లీజ్. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు అనేక కార్యక్రమాలు చేసింది కాపుల కోసం. చరిత్రలో కాపుల కోసం అత్యధిక కార్యక్రమాలు చేసినటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీ. అయితే మురళి గారు నా పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. 2019లో నా ప్రశ్న ఎన్నికల్లో మురళి గారు నా పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. నాకు వచ్చని నేను స్పష్టంగా అడిగాను, మీరు చేసింది వాస్తవం అయితే మీకు 2019 ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు వచ్చి ఉండే కావు. ఎందుకంటే బలవంగా ఓట్ల పరంగా ఆ సామాజిక వర్గం చాలా బలమైంది. అదే నిజమైతే మీకు ఖచ్చితంగా మెజారిటీ సీట్లు వచ్చాయి, ఎందుకు రాలేదు? అది నా పాయింట్. $10,000 కోట్లు ఇస్తానన్నాడు కాపుల కోసం. కాపుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తానన్నాడు. కాపుల కోసం ఎన్నో హామీలు ఇచ్చాడు. మరి చివరికి వైఎస్ఆర్ పార్టీ ఆ ఇచ్చినటువంటి బూటకపు హామీలను కాపు కులం విశ్వసించింది, నమ్మింది. కాపు కులానికి ఏదైనా చేయగలుగుతాడేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉద్దేశంతో కాపు కులం ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎంట వైఎస్ఆర్ పార్టీ ఎంట నిలబడింది. అయితే కాపులను దగా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా తెలుసుకున్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీని కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాపులకు ఈ 5 సంవత్సరాల్లో ఏమీ చేసింది లేదని గ్రహించినటువంటి కాపులు మేలుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కాపు భవన్లని నిర్మించింది, కాపులకు రుణాలు ఇచ్చింది, కాపు విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు ఇచ్చింది, కాపు ఉద్యోగుల కోసం విదేశీ విద్యని అందించింది. 10 లక్షల రూపాయలు ఎప్పుడు కూడా ఒక సామాన్య పేద కాపు విదేశాల్లో చదువుకోవడానికి సపోర్ట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు కాపులు అండగా ఉండకుండా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించారు, ఇంకా ఎక్కువ చేస్తారు అని. అయితే చివరికి ఆయన రిక్తహస్తం చూపిస్తే ఇప్పుడు కాపులు ఆవేశంతో వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి అని చూసే నేటి పరిస్థితుల్లో మరి కాపుల కోసం ఏదో చేస్తామంటూ ఈరోజు కాపు నాయకులుగా పేరొందినటువంటి హరిరామ జోగయ్య గారు అయితేనేమి, పెద్దలు సూర్యప్రకాష్ గారు అయితేనేమి కాపు కులం కోసం అండగా నిలబడతారు అని యావత్ కాపు జాతి విశ్వసించింది. అయితే వీరి అభివృద్ధి కోసం, వీరి స్వలాభం కోసం కాపు కులాన్ని వాడుకుంటున్నారు అనే విషయం గత ఈయన ఎప్పుడైతే మన సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్ పార్టీలో చేరారో నిజంగా కాపు ద్రోహిగా మిగిలిపోయారు. వీరు కాపులకు మంచి చేయాలనే ఆలోచన కంటే తాము ఎదగాల, తాము అధికారం సంపాదించాలా, తమ కుటుంబం పదవుల్లో ఉండాలా అనే ఒక ఆశయంతో పనిచేస్తున్నట్టుగా యావత్ కాపు కులం గమనించిందని కూడా తెలియజేస్తున్నాం.
సైదా గారు మీరు మీ టర్మ్లో మీ కాంగ్రెస్ హయాంలో కాపులకి చాలా ప్రాధాన్యత ఇచ్చాం, చాలా చేసామని చెప్తున్నారు. రైట్, మీరు 2 టర్మ్స్ చూశారు, టీడీపీ రూలింగ్ చూశారు, వైసీపీ రూలింగ్ చూశారు. ఈ సామాజిక వర్గ నేతలకు కానీ సామాజిక వర్గ ప్రజలకు కానీ ఏ ప్రభుత్వం బాగా బెనిఫిట్ చేసిందంటారు? అంటే మీ అబ్జర్వేషన్. అఫ్ కోర్స్ మీరు అధికారం లేరు, అప్పుడు గతంలో మీరు వెంకట గారు, ఈ 2 పార్టీలు, ఈ 3 పార్టీల నేతలు కూడా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ప్రశ్నించే హక్కును కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ కాపు సామాజిక వర్గం ఈ 3 పార్టీల పంచన చేరి వాళ్ళ హక్కుల్ని కాలరాసుకునే విధంగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు దాకా రాజు గారు మాట్లాడారు, ఈ అది చేసింది ఇది చేసిందని. తుని ఘటనను చూసాం, అమాయకుల్ని జైల్లో కుక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని గురించి కూడా ఆయన మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను. అలాగే వైసీపీ వాళ్ళు ఒకసారి మనం మాట్లాడినట్టయితే ఆయన ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు, బీసీ రిజర్వేషన్ మేము వర్తింప చేయలేము కాపులకి. ఎక్కడ పోయారండి ఈ నాయకులందరూ కూడా? ఈ నాయకులందరూ కూడా ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదండి? వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ ఎమ్మెల్యే సీట్ల కోసం, ఎంపీ సీట్ల కోసం, వీళ్ళ రాజకీయంగా వీళ్ళ బతుకు తెరువు కోసం దిక్కుమాలిన వీళ్ళందరూ కూడా మరి ఆ రోజు ఆయనకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఇంత దుర్మార్గం వీళ్ళకి? వీళ్ళ కాపుల్ని రక్షించేది, వీళ్ళ కాపుల్ని కాపాడేది. ఎందుకంటే మేమేం చెప్పాలా? నేను ఒకటే చెప్తానండి, ఈ 2 పార్టీలు కూడా కాపుల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. కాపు నాయకులు కొంతమంది తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ సామాజిక వర్గాన్ని బలిపెట్టారు. ఇది వాస్తవం. ఈ రోజు ఎవరైతే మంత్రులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మరి ఈ పార్టీల్లో కొనసాగుతున్నారో వీళ్ళందరూ కూడా అటు చంద్రబాబుకి ఇటు జగన్కి పొత్తులుగా మారిపోయారు. వీళ్ళ స్వార్థం కోసం పనిచేస్తా ఉన్నారు. హరిరామ జోగయ్య గారు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు హక్కుల గురించి ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, పెద్దరికాన్ని కూడా గౌరవించకుండా అగౌరవపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏంటండి? వీళ్ళ ఈ సామాజిక వర్గాన్ని ఉద్ధరించేది, రాష్ట్రాన్ని ఉద్ధరించేది ఒకటి గారు నేను కన్క్లూడ్ చేస్తాను. నేను ఒకటే కొడతా ఉన్న కాపు సామాజిక వర్గ నాయకుల్ని, ఇంకా మీ బానిస మనస్తత్వాన్ని వదిలిపెట్టండి. మీకు గౌరవించే పార్టీ, మీ అభ్యున్నతికి పాటుపడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి. షర్మిలమ్మ నాయకత్వంలో ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రబంధనలాగా ముందుకెళ్తా ఉంది. గతంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే కాపులు అంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విధానం కొనసాగిందో ఆ విధానాన్ని తీసుకురావడం కోసం దయచేసి మీ అందరికి నేను చేతులెత్తి జోడించి నమస్కరిస్తా ఉన్నా కాపు సోదరులారా, మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తే మీకు కూడా గౌరవం ఉంటుంది, మీ సామాజిక వర్గానికి ఒక భద్రత, గౌరవం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా వెంకట గారు. రైట్, సూర్యప్రకాష్ గారు, మీ మీద ఉన్న బలమైన ఆరోపణ, బలమైన ముద్ర కానీ ఏంటంటే మీరు స్వలాభం కోసమే పార్టీలు మారుతారు, జనాలకు చేసింది లేదు, పైగా దానికోసం మీరు పార్టీ ఒక కులం పేరుని కూడా అడ్డం పెట్టుకుంటారు అనేది మీ మీద ఉన్న బలమైన అలిగేషన్. దీనికి మీరు ఎలా సమాధానం చెప్తారు సూర్యప్రకాష్ గారు? సార్ ఖచ్చితంగా సార్, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన మీద మచ్చలేయడానికి ప్రధాన కారణం కూడా అదే సార్. రాజుగారు ప్లీజ్, రాజుగారు సూర్యప్రకాష్ గారికి వచ్చినది, సూర్యప్రకాష్ గారు నేను ఆయన ఆన్సర్ చేయాలి. మా కుటుంబంలో మేము చూడని పదవులు లేవండి. మా నాన్నగారు చెయ్యని పదవులు లేదు, మేము అనుభవించినట్టు రాజకీయ వైభవం లేదు. ఈ వయసులో ఆయనకు కానీ ఏమంటే ఈ 62 సంవత్సరాల వయసులో నాకు కానీ ఏ రకమైనటువంటి స్వలాభాలు ఆశించి నిజంగా ఆ రోజు నేను పార్టీలో చేరి 6 సంవత్సరాలు అయింది. మన జనసేన పార్టీలో చేరి, జనసేన పార్టీలో నేను చేరినప్పుడు కనీసం జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, కనీసం ఇతను ఒక ఎమ్మెల్యే సీట్ అన్న నెగ్గుతాడన్న ఆలోచన కానీ ఏమండి అటువంటి ఏది కూడా ఉన్న పరిస్థితి అంటే చాలా బలహీనమైనటువంటి పార్టీ ఆ రోజు. ఆ పార్టీలో ఏం చేరారంటారు? ఒక ఎమ్మెల్యే అయిపోదామని చేరారంటారు, ఒక ఎంపీ అయిపోదామని చేరారంటారు. ఒక నిజంగా ఎమ్మెల్యే అవ్వాలనో, ఎంపీ అవ్వాలనో, ఇంకో జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ రోజు నేను చేరుతాను కదా, నాకు రాజకీయంగా పదవుల మీద ఆశించే నేను ఈ పార్టీలో ఎందుకు నేను చూస్ చేసుకుంటాను? ఈయనేదో బడుగు బలహీన వర్గాలకి పెద్ద మీద వేస్తాడు, రాజ్యాధికారం బడుగు బలహీన చెప్తే స్వలాభం కోసం చేరవలసిన అవసరం అయితే మా కుటుంబానికి లేదండి. మేము పార్టీ కోసం, పదవుల కోసం పార్టీలు మారవలసిన ఆగత్యం మాకు పట్టలేదు. సూర్యప్రకాష్ గారు, పదవుల కోసమే పార్టీ సూర్యప్రకాష్ గారు బీజేపీ నుంచి జనసేనలోకి
సూర్యప్రకాష్ గారు, రాజకీయంగా మీరు ఇప్పటికీ మీ తండ్రితో అదే విభేదిస్తున్నారా? సార్ ఇందాక సూర్యప్రకాష్ గారు, అదే సార్, సూర్యప్రకాష్ గారు, 2014, ప్లీజ్. 18 నుంచి ఎదుగుతాది అనే నమ్మకం కూడా లేకుండా రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యారంటే మీ యొక్క ఆలోచన విధానానికి జవాబు సార్. హ్యాట్స్ ఆఫ్. 2018 నుంచి పార్టీ ఎదుగుతాదో లేదో అనే నమ్మకం పనిచేశారంటే మీ నాయకత్వానికి హ్యాట్స్ ఆఫ్ సార్. మీ పార్టీకి ఏ రాజు గారు. పనిచేశారో, మీ ఆలోచన విధానం ఏంటో మీ యొక్క మాటల్లోనే మనకు కేటగలం సార్. ఈ రాష్ట్రం రాజు గారు వెయిట్ ప్లీజ్, రాజు గారు వెయిట్, సమయం మించిపోతుంది, ప్లీజ్ షార్ట్ గా ఆన్సర్ చేయాలి. సూర్యప్రకాష్ గారు, మీ మాటల్లో కొంతనే ఉండదు. నాకు అవకాశం ఇచ్చిన మీరు ఎందుకు మాట్లాడతారు ప్రతి దానికి? మీరు పార్టీ గురించి మాట్లాడతాం సార్. మీరు నిన్న మొదటి ఆ పార్టీలోనే వచ్చారు. ఆ పార్టీ సూర్యప్రకాష్ గారు, రాజు గారు ప్లీజ్ వెయిట్ చేయాలి, ప్లీజ్ రాజు గారు ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ బోత్ ఆఫ్ యూ ప్లీజ్. సూర్యప్రకాష్ గారు పనిచేసిన మీ ప్రోగ్రెస్ ఏంటి సార్ అసలు? మీ ప్రోగ్రెస్ ఏంటి సార్ అసలు? అంతే సార్. మీ ప్రోగ్రెస్ అంటే సన్నా హరిరామ్ జోవే అంతే సార్. మీ ప్రోగ్రెస్ అంటే అంతే సార్. సూర్యప్రకాష్ గారు, మీరు ఇప్పటికీ మీ తండ్రితో రాజకీయంగా విభేదిస్తున్నారా? సూర్యప్రకాష్ గారు, పార్టీ ప్రొటెక్షన్ మీకు కల్పించింది సార్. దయచేసి మీరు 2018 నుంచి నిన్న మొన్న పార్టీ ఐడెంటిటీ, పొలిటికల్ ఐడెంటిటీ మీరు నిన్న నేను పొలిటికల్ జర్నీ అని, మీరు పొలిటికల్ జర్నీలో మీ పార్టీకి చేసిన సేవలు ఏంటి సార్? ప్లీజ్ మీ పార్టీకి చేసిన సేవలు ఏంటో చెప్పండి సార్ ఒకసారి. ప్లీజ్, 1 at a time, not 2 at a time, ప్లీజ్. సూర్యప్రకాష్ గారు సమయం మించిపోతుంది, చాలా షార్ట్ ఆన్సర్ చేయండి ప్లీజ్. సూర్యప్రకాష్ గారు, ఇప్పటికీ మీరు మీ తండ్రితో రాజకీయంగా విభేదిస్తున్నారా? ఎందుకంటే అప్పుడు మీరు మొన్నటి వరకు అక్కడే ఉన్నారు కదా సూర్యప్రకాష్ గారు, మొన్నటి వరకు మీరు ఆ పార్టీలో ఉన్నారు, మర్చిపోవద్దు ఆ విషయం. మొన్నటి వరకు మీరు ఆ పార్టీలోనే ఉన్నారు. సాధిస్తాదా లేదా ఆ మాటలోనే అంతరం సార్. మనం ఎప్పుడన్నా సరే ఒక చెట్టుకి నీళ్ళు పోసినా ఎదుగుతాది, ఆ ఫలాన్ని మనం అంచిపుచ్చుకోవాలి. అటువంటి ఆలోచనతో ఒక పొలిటికల్ పార్టీలో రైట్, మీరు నన్ను మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. మీకు మాట్లాడే అవకాశం ఇస్తే నాకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారు మీరు. పొలిటికల్ జర్నీ రైట్, మురళి గారు షార్ట్ ఆన్సర్ చేయండి, టైం మించిపోతుంది. మురళి గారు, ఈసారైనా కాపు ఓటర్లందరూ మీ కూటమికి మద్దతు తెలిపి మీ పార్టీని గెలిపించే పరిస్థితి ఉందా? మురళి గారు, వందకు 100% కాపులు తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ ఉమ్మడి కూటమిని గెలిపించబోతున్నారు. కాపులంతా కూడా ఈ 5 సంవత్సరాలకి, గతంలో జరిగినటువంటి 5 సంవత్సరాల అభివృద్ధిని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాపులకు మంచి జరుగుతుందో గమనించారు. రాబోయే రోజుల్లో కాపులకు మంచి చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన అనేది విశ్వసిస్తున్నాం. రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీతో ఈ కూటమిని గెలిపించబోతున్నాం. వీరికి వెన్నుదన్నుగా ఉండబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఈ సూర్యప్రకాష్ రావు లాంటి వ్యక్తులు ఏదో పార్టీలో మారినంత మాత్రాన ఒక్కరిగా మిగిలిపోక తప్పదు. కానీ మీరు నిజంగా కాపుల అభివృద్ధి కోసం, నిజంగా కాపులకు మంచి జరగాల అనే ఉద్దేశం మీలో ఏమాత్రం ఉన్నా కూడా ఇకనైనా మీరు పార్టీ నుంచి బయటకు వచ్చి కాపు ద్రోహులుగా కాకుండా కాపులకు సహాయం చేసే వ్యక్తులుగా మీరు మిగిలిపోవాలని కోరుకుంటూ, షార్ట్ ఆన్సర్, చాలా తక్కువ సమయం ఉంది. కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. సైదా గారు, సమయం మించిపోతుంది. నేను ఒకటే వెంకట గారు, నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మా కాపు సోదరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వాస్తవాలు గమనించండి. ఎందుకంటే ఈ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ ఓటర్స్ కలిగినటువంటి సామాజిక వర్గం. మీరు మీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి మీరు ఈ పార్టీలో చేరటం వల్ల మీ సామాజిక వర్గానికి నష్టం జరుగుతూ ఉంది. దీన్ని గమనించండి. అలాగే నాయకులు కూడా బానిస బతుకులు వాళ్ళ దగ్గర బతకొద్దు. నేను ఎందుకంటే ఈ 2 పార్టీలు కూడా మనం చూస్తూ ఉన్నాం.
ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో. బొత్స సత్యనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రోజు ఆయన పరిస్థితిని మనం చూస్తాం. రైట్. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆత్మగౌరవాన్ని ఈ కుల పార్టీలకు తాకట్టు పెట్టి మీరు కూడా వాళ్ళలో పావులు కావద్దు. నా రైట్, రైట్, రిక్వెస్ట్ రైట్. ఇది. అలాగే కాపు సోదరులు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, కాపు నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మీ సామాజిక వర్గాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారో, ఏ విధంగా పావులుగా వాడుకుంటున్నారో, సమయం వచ్చినప్పుడు భావోద్రేకాలను రెచ్చగొట్టి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్ని గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు Right. కాపు యువత మనం రైట్, చూస్తాం. రైట్, రైట్. ఏ సమయం విధంగా మించిపోతుంది. నిరుద్యోగులుగా మిగిలిపోతా Yes, ఉన్నారో, sir. Yes. ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతా ఉన్నారో, ఇవన్నీ గమనించండి మీరు. రైట్, 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 ఎందుకంటే రైట్. థ్యాంక్ యూ సో మచ్ కాపు- ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ చేగుండి సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా రాజు గారు, కాంగ్రెస్ నేత సైదా గారు, అదేవిధంగా టీడీపీ నేత మురళి గారు. అది ఇవాటి ది గ్రేట్ డిబేట్. ఇది కాపు ఓటర్లు నెక్స్ట్ ఎటువైపు ఉండబోతున్నారు, ఎందుకంటే ఎన్నికల విజయాలు అపజయాలు నిర్ణయించడంలో ఈ సామాజిక వర్గం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఓటర్లు అందరూ కూడా ఎటువైపు వెళ్తారు, ఏ పార్టీని గెలిపిస్తారనేది మాత్రం చాలా పెద్ద $1 million క్వశ్చన్గా మారింది. చూద్దాం. ఎలక్షన్స్ వచ్చి అయిపోయిన తర్వాత, రిజల్ట్ తర్వాతే ఆ పరిస్థితి అర్థమవుతుంది. ఈ లోపల ఎవరు వారిని ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తారనేది కూడా ఆయా పార్టీల యొక్క రాజకీయ భవిష్యత్తుపై కూడా ఆధారపడి ఉంటుంది.